ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించడానికి 8,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అప్పటికే 3,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టి కరోనా తర్వాత కేవలం 2 సంవత్సరాల 8 నెలల్లోనే 7 కాలేజీలు పూర్తి చేసి 5 కాలేజీల్లో క్లాసులు కూడా ప్రారంభించి హాస్పిటల్ కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొని వచ్చేసి ఎన్నికల కోడ్ వలన 2 కాలేజీలను అలాగే హాస్పిటల్ని కూడా ఆ రోజు ప్రారంభం మాత్రం చేయలేదు. కానీ ఆ తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ కాలేజీలు మిగతా 10 కాలేజీలతో పాటు కూడా మెడికల్ విద్య అంత పూర్తిగా కూడా అంటే వైద్య విద్యను అంతా కూడా పూర్తిగా కూడా ప్రైవేటు పరం చేయాలని చెప్పేసి ఏదైతే ప్రభుత్వ స్థలాలుండి 30% నుంచి 60-70% వరకు కూడా ఖర్చు పెట్టిన బిల్డింగులు అన్నీ కూడా ప్రైవేటు పరం చేస్తూ పీపీపీ విధానంతో అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి ప్రైవేటు పరం చేస్తూ కొన్ని లక్షల కోట్ల రూపాయలకు కూడా వారికి ఆదాయం వచ్చేటట్లు కూడా వారి బంధువులకు వారి పార్టీ వారికి కూడా ఇవన్నీ కూడా హస్తగతం చేయడానికి ఓ పెద్ద ఎత్తున కుట్ర కూడా జరుగుతూ ఉంది. ఇవన్నీ చేస్తే ప్రజలకు వైద్య విద్య అనేది మరీ ముఖ్యంగా పేద విద్యార్థులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలతో పాటు నిజంగా కూడా సమర్థత కలిగిన ఇతర విద్యార్థులందరికీ కూడా వైద్య విద్య అనేది కూడా దూరం అవుతుంది. వారు నోచుకోరు. ఈరోజు అదే కాకుండా ఈరోజు ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వంతో ఆధ్వర్యంలో ఉండాల్సిన హాస్పిటల్స్ అన్నీ కూడా ప్రైవేటు పరం చేస్తే వైద్యం కూడా దూరం అవుతుంది అని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని చెప్పేసి ఈ ఉద్యమంలో దాంట్లో కూడా ఇతర రాజకీయ పార్టీలు కావచ్చు, ప్రజా సంఘాలు అందరూ కూడా మేధావులు, విద్యార్థులు అన్ని వర్గాల వారు రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని వచ్చేసి మెడలు వంచి మనవన్నీ కూడా నిర్ణయం మార్చుకునేటట్టు చేయాలని చెప్పి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1 కోటి సంతకాల సేకరణ కూడా గవర్నర్కు సమర్పించడానికి ఒక ఉద్యమ మాదిరి కూడా ఇవి చేపట్టింది. ఈరోజు ఈ అనంతపురం ఆర్ట్స్ కాలేజ్ ముందర సంతకాలు కూడా పెట్టి ఇవన్నీ కూడా చేస్తున్నాం. అందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుతా ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఈరోజు అనంతపురం నగరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు సంబంధించి 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఈరోజు అనంతపురం నగరంలో నడిబొడ్డున ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా కార్యక్రమం ఈరోజు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా 40 సంవత్సరాలు పొలిటికల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు గారు, 4వసారి అయినా అని చెప్పుకుంటే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రజల చేత ఎన్నుకబడిన వీళ్ళందరూ కూడా వీళ్ళకి చేత కాదని నేను చెప్తున్నాను. గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లు వీళ్ళకి నడపడం చేత కాకపోవడంతో ప్రైవేటీకరణకి ఇస్తున్న విషయం కూడా ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశ చరిత్రలోనే మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రంలో కేవలం 11 మెడికల్ కాలేజెస్ ఉంటే ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు దాదాపుగా 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించి ఈరోజు ఏ విధంగా విద్యా వైద్య రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే ఈరోజు మన ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్లో దాదాపుగా ఫస్ట్ ఫేజ్లో 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం జరిగింది. సెకండ్ ఫేజ్లో దాదాపుగా 80% మెడికల్ కాలేజీలు 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం జరిగింది. 3వ ఫేజ్లో దాదాపుగా 7 మెడికల్ కాలేజీలు 50% పనులు కూడా పూర్తి చేసిన విషయం కూడా మనం చూసాం. గత కొద్ది రోజుల ముందు మనం చూస్తే కూటమి నేతలు ఏ విధంగా ఫస్ట్ ఫ్లోర్ దగ్గరికి వెళ్ళి అదేవిధంగా ఎక్కడ ఖాళీ స్థలం దగ్గరికి వెళ్ళి కూటమి నేతలందరూ కూడా సెల్ఫీలు తీసుకుపెట్టి ఏ విధంగా తప్పుడు ప్రచారం చేసిన విషయం కూడా మనం ఒకసారి గమనించాలి. ఇవన్నీ దీనికి మేము చూపిస్తూ గతంలో కూడా కొన్ని కార్యక్రమాలు చేసినాం. ప్రతి ఒక్కరు కూడా ఒక మెడికల్ కాలేజెస్ వెళ్ళి అక్కడ కూడా మేము అన్ని ఫోటోస్ చూపించి ఏ విధంగా అభివృద్ధి చేసిన కార్యక్రమం మనం చూసాం. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ చేయకూడదని చెప్పేసి ప్రజలకి విద్యా వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ కూడా గవర్నమెంట్ పరిధిలోనే ఉండాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి పెద్ద ఎత్తున మేము 1 కోటి సంతకాల సేకరణ చేపడుతున్నాం. ఇప్పుడే మన అనంత వెంకటరామరెడ్డి గారు కూడా మొదటి సంతకం చేసినాం. ఈ రోజు నుంచి మేము ప్రారంభించి దాదాపుగా ప్రతి ఒక్క నియోజకవర్గానికి 60,000 నుంచి 1,00,000 సంతకాలను సేకరించి మన ముఖ్యమంత్రి గారిని పంపించి అక్కడి నుంచి గవర్నర్ గారు పంపించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలియజేస్తున్నాను. ఈరోజు అనంతపురం జిల్లాలో అనంత వెంకటరామరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ప్రజా వైద్యము ప్రజల హక్కు అనే ఒక నినాదంతో 1 కోటి సంతకాల సేకరణ చేస్తూ ఉన్నాము.
మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కూడా ఈ కార్యక్రమాన్ని నగరంలో కానీ నియోజకవర్గాల్లో కానీ దాదాపు 60,000 నుంచి 1,00,000 వరకు కోటి సంతకాలు సేకరించి గవర్నర్ గారికి సమర్పించడానికి ఈ ఉద్యమాన్ని చేపట్టాము. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిస్తూ ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యా వైద్యానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. గ్రామాలలో విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క పేదవానికి కూడా విద్యను చేరువ చేసి వైద్యాన్ని చేరువ చేసి జగనన్న వాళ్ళ గుండెల్లో కూడా స్థానం సంపాదించుకున్నారు. ఈరోజు మనం చూసుకుంటే వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ప్రభుత్వ కళాశాలను ప్రైవేటు సంస్థకు అప్పగించి ఈరోజు చేతులు దులుపుకొని పేద మధ్యతరగతి కుటుంబాల వాళ్ళకు ద్రోహం చేసే చర్యను చంద్రబాబు నాయుడు గారు చేపడుతున్నారు. అది వెంటనే విరమించుకోవాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము. ఎందుకంటే ప్రభుత్వమే ప్రైవేట్ కళాశాలను నిర్వహిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్లకు ఎంతగానో ఉపయోగం ఉంటుంది. పేద బడుగు బలహీన వర్గాల వారు వైద్య విద్యను చదివి ఒక ఉన్నత స్థానంలో నిలబడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ కోటి సంతకాల సేకరణలో అన్ని ప్రజా సంఘాల వాళ్ళు అన్ని పార్టీలు కలిసి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం నిర్దాక్షిణంగా ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయడానికి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున వివిధ ప్రజా సంఘాలు, మేధావులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, విద్యార్థులు సమక్షంలో సంతకాల సేకరణ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 17 మెడికల్ కాలేజీలను భారతదేశ రాజకీయ చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ప్రవేశపెట్టడం ఆయన యొక్క సంకల్పం. పేదవాడికి నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించాలి, ఈ రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించాలి అనేటటువంటి ఒక గొప్ప సంకల్పంతో ప్రవేశపెట్టినటువంటి మెడికల్ కాలేజీలను సైతం కూటమి ప్రభుత్వం పేదవాడికి భవిష్యత్తును లేకుండా చేసేటటువంటి నిర్ణయాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గతం నుంచి కూడా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడానికి ఒప్పుకోబోమో అనేసి ఎన్నో కార్యక్రమాలు చేపట్టినటువంటి పరిస్థితులు చూశారు. అందుకే మరొక అడుగు ముందుకు వేసి ప్రజలను చైతన్యవంతం చేసేటటువంటి ప్రక్రియలో భాగంగానే ఇవాళ సంతకాల సేకరణ చేపట్టి అదేవిధంగా భవిష్యత్తులో ర్యాలీలు, ధర్నాలు చేసి గవర్నర్ గారికి కూడా సమర్పించేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అందుకే ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. పేదవాడి సంబంధించినటువంటి ఆరోగ్యాన్ని కావచ్చు, పేదవాడి విద్యను, పేదవాడి ఆరోగ్యాన్ని మీరు ప్రైవేటు పరం చేయాలని నిర్ణయం తీసుకుంటే మీరు ఏదైతే మీరు సూచిస్తున్నటువంటి మీరు ప్రణాళికాబద్ధంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అందుకే ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి పక్షాన ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అని తెలియజేస్తూ అందుకే ఇప్పటికైనా ప్రజలందరూ ఒకసారి ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పెత్తందారుల పక్షాన ఉన్నటువంటిది చంద్రబాబు నాయుడు, పేదవాడి పక్షాన ఉన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఏదైతే కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటా ఉందో, కార్పొరేట్ వ్యవస్థలకు అనుకూలంగా తీసుకుంటా ఉందో దాన్ని నిర్దాక్షిణంగా మేమంతా ఖండిస్తూ ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.